వికారాబాద్ డిస్టిక్ కులచెర్ల మండల్ బండవేర్కిచెర్ల గ్రామం. నా పేరు శ్రీ విఘ్నేష్. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ఇక్కడ మాకు వెంకటన్న ఎక్స్ ఆర్మీ ముగ్గురు కలిసి మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్స్ ఆర్మీ వెంకటేష్ అన్న మేము ఎప్పుడు చూడలే అట్లాంటి గ్రౌండ్కి తీసుకెళ్ళి 2 సార్లు మాకు ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఈ గ్రౌండ్కి వచ్చిన ప్రతి ఒక్కరు రన్నింగ్ కొడతారు. ఇక్కడ ఫ్రీ టైమింగ్ ఇక్కడ బయట అందరిది 7:30 7:40 పడేది, ఇక్కడ అందరిది మినిమం 5:40 5:30 పడుతుంది. ప్రతి ఒక్కరు రన్నింగ్ కొడతారని నా నమ్మకం. ఇక్కడ బండవేర్కిచెర్ల 60 మంది ఆర్మీలు ఉన్నారు. ఇప్పుడు మేము ఒక 20 మంది క్వాలిఫై ఉన్నాము. అందరం కొడతామని మా నమ్మకం. థ్యాంక్ కులచెర్ల మండల్ బండవేర్కిచెర్ల గ్రామంలో వికారాబాద్ డిస్టిక్ కులచెర్ల మండల్ బండవేర్కిచెర్ల గ్రామంలో వెంకటయ్య సార్ గారు రిటైర్డ్ ఆర్మీ ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఊరు వాళ్ళే కాకుండా పక్క ఊరు నుంచి కూడా రావడం జరుగుతుంది. సార్ అందరినీ బాగా విజిట్ చేసుకుంటాడు. అంతేకాకుండా నాది టైమింగ్ వచ్చేసి నేను ఇంటికాడ చేస్తే నాకు 11 నిమిషాలు 12 నిమిషాలు పడుతుండే. అది కాకుండా కరెక్ట్ వర్కౌట్స్ కూడా చేసుకోకుంటే ఇక్కడ వచ్చినాక గ్రౌండ్కి వచ్చినాక సారు మాకు అన్నీ బాగా నేర్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ టైమింగ్ అనేది నాకు ఇప్పుడు 6 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఫ్రీ కోచింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పక్క ఊళ్ళ పంటి కూడా కోచింగ్లకు పోయిండ్రంట. పోయి అక్కడ పోయి 50-60 వేలు 70-80 వేలు కూడా పెట్టుకొని మళ్ళీ ఇదే గ్రౌండ్కు అన్నతనికి రావడం కూడా జరిగింది. అయినా కూడా అన్న అక్కడ ఎంతేం పట్టించుకోకుండా అందరికీ మంచిగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత 20 మెంబర్స్ ఉన్నాం. 20 మెంబర్స్లో ఇప్పుడు పక్కా 20 మెంబర్స్ జాబ్ కొడతామని నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ సార్ గారు, ఉప సర్పంచ్ సార్ గారు వీళ్ళందరూ మాకు చాలా సహకరించడం జరిగింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లేకపోవడము. అంతేకాకుండా అనుకూలంగా కూడా అన్నకు ఇంకా సహకరించే వాళ్ళు ఉంటే అన్న ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. డిస్ట్రిక్ట్ కులచెర్ల మండలం బండవేర్కిచెర్ల గ్రామం చెందిన యువకులం మేము. ఇక్కడ బండవేర్కిచెర్లలో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రిటైర్డ్ ఆర్మీ వెంకటేష్ సార్ గారు, ఇంకా మా గ్రామ పెద్దలు సర్పంచ్, ఉప సర్పంచ్ గారు మమ్మల్ని మంచిగా ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని ముందు నడిపిస్తూ మాకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు సింథటిక్ ట్రాక్ పైన అవగాహన లేదని సార్తో చెప్పడం మేము గ్రామ పెద్దలు మమ్మల్ని సిటీ గచ్చిబౌలి స్టేడియంకి తోలుకపోయినారు. మాకు మంచిగా వెనుకుండి ముందుకు నడిపిస్తున్నారు. ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం ఫ్రీ కోచింగ్. ఈ బండవేర్కిచెర్ల యువకులు కాకుండా అని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు యువకులు. మాకు చాలా గౌరవకరంగా ఉంది. అలాగే వెంకటేష్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ. మేము పక్కా జాబ్ కొట్టాలనే ప్రయత్నంతో పక్కా జాబ్ కొట్టాలనుకుంటున్నాము. మా యువకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రన్నింగ్ కొడతారు, అది మాత్రం ఫిక్స్. థ్యాంక్ యూ సార్. ఇస్తున్నటువంటి వెంకటేష్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పక్కనే ఉన్నటువంటి సర్పంచ్ సార్ గారికి, ఉప సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చినప్పుడు సంది నేను గ్రౌండ్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ టైమింగ్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు సంది చాలా ఇంప్రూవ్ అవుతున్నాను. ఇదే ఫస్ట్ అటెంప్ట్ నాకు. ఇక్కడ వచ్చినప్పుడు సంది రన్నింగ్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈ అటెంప్ట్లో ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. Down. 3
డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ అఖిల్ 10 కొట్టాలి 8 లేపగలుగుతా లేపు గుడ్ డౌన్ 9 లేపు అఖిల్ మొత్తం వీడు 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 కొట్టాలి 7 మార్క్స్ కవర్ అయితే కొట్టు మనకంటే ఎక్స్పెక్ట్ నువ్వు కొట్టు డౌన్ 8 కొట్టాలి కంపల్సరీ కొట్టు 8 కొట్టు 8 లేపు నువ్వు అట్నే కొట్టు డౌన్ 9 కూడా కొట్టాలి కొట్టు మార్క్స్ కవర్ అయితే కొట్టు లేపురా కొట్టు గుడ్ 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 డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 8 డౌన్ 9 డౌన్ 9 down 10 down 11 down 12 down 13 1 down 2 down 3 down 4 down 5 down 6 down 7 down 8 down 9 down 10 down 1 down Oi, 2 Ready? 1 again counting 1 2 3 ఏం మడలే అందుకే పౌలైనాక పెడతాను మనకి ఇబ్బంది ఎవరు ఇష్టం అది కొత్త ఒకటే రౌండా సార్ ఎన్ని ఒకటే రౌండా 4 రౌండ్సా వచ్చింది కొడతారు
హలో